ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ నగరంలో ఇవాళ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో హిందూ సంఘాలు పాల్గొంటాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ అడ్డాలో జరిగే ర్యాలీలో ఆయన పాల్గొనున్నారు. శ్రీరామ నవమి శోభయాత్రలో రాజాసింగ్ ఓ వర్గంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంపై 10కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వీర హనుమాన్ యాత్రలో పాల్గొంటుండటంతో ఉత్కంఠంగా మారింది. ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజాసింగ్ ర్యాలీలో పాల్గొంటుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా మళ్ళీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏం మాట్లాడుతున్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆయన మీద 10 కేసులు నమోదైన నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారనే దానికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ నాయుడు తెలుసుకుందాం. రవితేజ, మొన్న శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా రాజాసింగ్ తను తీసినటువంటి ర్యాలీలో దూల్పేట్ నుంచి మొదలుకొని కోటి వరకు వెళ్లినటువంటి ర్యాలీలో అక్కడక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలలో ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసి తను ప్రస్తావించడంపై మాత్రం పోలీసులు కొన్ని ఫిర్యాదులు అందజేయడము, కొంతమంది వ్యక్తులు రాజాసింగ్ స్పీచ్ ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన పలు కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ రోజు వీర హనుమాన్ శోభయాత్ర సందర్భంగా కూడా రాజాసింగ్ ముఖ్య అతిథిగా ఈ ర్యాలీకి రాబోతా ఉన్నాడు. ఈ ర్యాలీ సందర్భంగా అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ నాయకులు, హిందుత్వవాదులు, విహెచ్పి బజరంగ దళ నాయకులు సభపై ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రస్తావన సందర్భంగా మళ్ళీ వీరు కాంట్రవర్షియల్ స్పీచ్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అన్ని చోట్ల కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. 10,000 మంది పోలీసులతో ఈసారి వీర హనుమాన్ శోభాయాత్రకి పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దారి పొడవునా ఎక్కడ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు, ఎదురుదాడులు, పరస్పర విమర్శలు చేసుకోకుండా సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో స్పెషల్ ప్రొటెక్షన్ టీమ్స్ ని ఏర్పాటు చేసి గస్తీ కాస్తా ఉన్నారు. ఇతర మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాల వద్ద కూడా ఇప్పటికే పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దేశం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది హిందూ స్వామీజీలు, పీఠాధిపతులు ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొబోతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ర్యాలీ అత్యంత పెద్ద ర్యాలీ, ఘనమైనటువంటి ర్యాలీ. ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ్ టెంపుల్ నుంచి మొదలుకొని తాడబండ్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ వరకు కూడా ఈ ర్యాలీ సుమారు 8 కిలోమీటర్ల పాటు సాగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కాయి రాత్రి 9 గంటల వరకు ఈ ర్యాలీ సాగుతుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. సిటీలో ఈ సెన్సిటివ్ ప్రాంతాల వద్ద కొంత పోలీసులకు టెన్షన్ నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చేటువంటి అతిథులందరూ కూడా ఒక వర్గంని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవతలి వర్గం వారు కూడా రెచ్చిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ర్యాలీని పీస్ఫుల్ గా చేసేటువంటి ప్రయత్నాలు అన్ని కమిటీస్ తో ఇప్పటికే పోలీసులు సమావేశం ఏర్పాటు చేసుకొని పీస్ కమిటీ పోలీసుల సలహాలు ఇవ్వడము, వారికి ఉన్నటువంటి ఆలోచనలతో పోలీసులకు కూడా సమాచారాన్ని షేర్ చేయడము. ఈ రోజు జరగబోయేటువంటి ర్యాలీ మాత్రం హైదరాబాద్ ని ఒక్కసారిగా తీవ్ర టెన్షన్ లో పెట్టేటువంటి ర్యాలీ. ఈ తాడబండ్ నుంచి వెళ్లేటువంటి మెయిన్ ప్రొసెషన్ తో పాటు ఇటు కర్మంగట్ మీదుగా, సికింద్రాబాద్ మీదుగా వచ్చేటువంటి మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా 92 నుంచి 100కు పైగా ఈ ర్యాలీలన్నీ కూడా తిరిగి మళ్ళీ మెయిన్ ప్రొసెషన్ లో కలిసి తాడబండ్ వైపుగా వెళ్లేటువంటి ర్యాలీలు ఇవన్నీ. ఈ ర్యాలీ పొడవునా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ప్రత్యేకంగా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి కెమెరాల ద్వారా మానిటరింగ్ చేసి ఎవరైనా కావాలని గొడవలు క్రియేట్ చేసి అల్లర్లు క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా ఇమీడియట్ గా పోలీసులు కనుగొనే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ర్యాలీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దారి పొడవునా హిందూ భక్తులందరూ కూడా సేవ చేసే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో గౌలిగూడ రామ్ మందిరంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యి అది పూర్తయిన తర్వాత ఒక బగ్గీ ఏర్పాటు చేసి ఆ బగ్గీ చుట్టుముట్టుగా పోలీసులను ఏర్పాటు చేసి భక్తి పాటలతో
ఈ ర్యాలీ ముందుకు సాగి అక్కడి నుంచి కోటి బ్యాంక్ స్ట్రీట్ వరకు చేరుకొని అక్కడ ముందు భారీ బహిరంగ సభ ప్రస్తావించిన తర్వాత అక్కడ నుంచి మెయిన్ ప్రొసెషన్ లో చాలా ఉప ర్యాలీలు కూడా కలిసి అక్కడి నుంచి కూడా బయలుదేరబోతా ఉన్నాయి. హైదరాబాద్ లో జరగబోయేటువంటి ఈ ర్యాలీ ఈ రోజు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందంటూ మాత్రం హైటెన్షన్ నెలకొంది. సందీప్, రవితేజ, మొత్తం ఇది ఎన్ని కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది, అదేవిధంగా ఎన్ని గంటలకి ముగిసే అవకాశం ఉంది? మొత్తం 8 కిలోమీటర్ల పాటు ఈ ర్యాలీ తాడబండ వరకు చేరుకోనుంది. ఈ దారి పొడవునా అనేక ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. నగర ప్రజలు ఎవరు కూడా ఈ ర్యాలీ ప్రొసెషన్ ప్రారంభమై ముగిసేంత వరకు కూడా ఆ రూట్ ద్వారా ప్రజలు ఎవరు కూడా వాహనాలతో ముందుకు రాకండి, ఆల్టర్నేట్ రూట్ చూసుకొని తిరిగి కార్యాలయానికి కానీ లేదా ఇంటికి వెళ్లేందుకు మాత్రం ప్లాన్ చేసుకోండి అంటూ కూడా పోలీసులు ఇప్పటికే సూచించడం జరిగింది. పీస్ కమిటీలతో పోలీసులు సమావేశం అయ్యి పరిస్థితులు పరిణామాలన్నీ కూడా హేట్ స్పీచ్ పై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు విషయంలో ఎవరు కూడా ఇతర మతాలని కించపరిచే విధంగా వ్యవహరించకూడదు, జాగ్రత్తగా ప్రస్తుత పరిస్థితుల పైన మాట్లాడాలి తప్ప రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. హనుమాన్ శోభయాత్ర వెళ్లేటువంటి క్రమంలో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ వద్ద ఏవైనా మత ఘర్షణలు క్రియేట్ అవ్వకుండా మాత్రం పోలీసులు పకడ్బందీమైనటువంటి చర్యలు తీసుకున్నారు. పారామిలిటరీ బలగాలని, సెంట్రల్ ఫోర్స్ ని కూడా ఉపయోగించుకొని ఆ ప్రాంగణంలో గట్టి గస్తీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హనుమాన్ శోభయాత్రకి లక్షలాది మందిగా యువత రోడ్లపైకి వచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి భక్తి శ్రద్ధలతో, రాముడి నినాదాలతో, హనుమాన్ జయంతి నినాదాలతో ముందుకు సాగేటువంటి ఈ ర్యాలీ విజయవంతంగా తీసేందుకు మాత్రం అన్ని హిందూ సంఘాలు కూడగట్టుకొని ముందుకు వెళ్లబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమైన తర్వాత ఈ ర్యాలీ తాడుబండ్ వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ఈ శోభయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర ప్రధాన యాత్ర రాత్రి 8 గంటలకు. ఈ ప్రధాన ర్యాలీలో మరో 14 ఉపయాత్రలు కలవనున్నాయి. అంతేకాకుండా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మరో 92 స్థానిక ఊరేగింపులు జరగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా భద్రత కోసం హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో సుమారు 10,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. యాత్ర పొడవునా పర్యవేక్షించడానికి 3 ప్రత్యేక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఊరేగింపు సాగే మార్గమంతా సీసీటీవీ కెమెరాల నీడలో ఉంటుంది. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి స్వయంగా కమిషనర్ పర్యవేక్షించనున్నారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు.